ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నమః. శ్రీరామ క్రియ ధ్యాన మాస్టర్లందరూ కూడా నమస్కారం. సకల ఋషులకు దేవతలకు అందరికీ నమస్కారం. మనం భారతదేశంలో చాలా యుగాల క్రిందట ఋషులు తపస్సు చేశారు. వాళ్ళు కొన్ని మంత్రాలు అనుకున్నారు. కృతయుగం నుంచి ఈశ్వరుడు, సూర్యుడు, చంద్రుడు, మనువు, దూర్వాస మహర్షి, తర్వాత కుబేరుడు, మన్మధుడు, అగస్త్య మహర్షి, తర్వాత ఆయన భార్య ధర్మపత్ని అమ్మగారు మాత జగన్మాత, ఆమె అగస్త్యుని యొక్క ధర్మపత్ని, ఆమె పేరు నాకు రావటం లాగా పక్కన. ఆమె వీళ్ళందరూ కొద్దిమంది 12 మందిని శ్రీ విద్యోపాసకులుగా వాళ్ళు పేర్కొన్నారు. శ్రీ విద్యోపాసన చేసిన వాళ్ళు దానికి ఉంది. సౌందర్య లహరి, ఆనంద లహరి అనే పుస్తకం కూడా ఉంది. ఆ పుస్తకంలో దీని యొక్క ఇది ఉంటుంది. శ్రీ విద్య సంబంధించి లోపాముద్రాదేవి అండి. లోపాముద్రాదేవి. అయితే వీళ్ళు ఆ మంత్రాన్ని అక్షరాలు అటు ఇటు వేసి కొన్ని అక్షరాలు ఎక్కువ, కొన్ని అక్షరాలు తక్కువ పెట్టుకొని వాళ్ళు ఇంద్రియ నిగ్రహం కావాలంటే, స్త్రీతత్వాన్ని జయించాలంటే హకార విద్య ఈశ్వరుడు చేసింది. హకార విద్య లౌకికంలో పనులు జరగాల, ఈ ధాన్యాలు సంపదలు ఇవన్నీ కూడా పెళ్ళిళ్ళు, పిల్లలు, సంతానం ఇట్లాంటి అంటే కకార విద్య. ఈ కకార విద్యని మన్మధుడు చేసింది. ఈ కలియుగంలో ఎక్కువ ఈ మధ్య ఈ కకార విద్య అంటే కయేల హ్రీం అస్కలన సకల హ్రీం శ్రీం అనేది వస్తుంది. ఇదేంటంటే మొదట 15 అక్షరాలు అని చెప్పాము మీకు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మళ్ళీ 15 అక్షరాలు. ఈ 15 అక్షరాలు కా ఏ ఈ లా హ్రీం 5 అక్షరాలు. కా ఏ ఈ లా హ్రీం 5 అక్షరాలు. హా సా కా హా లా హ్రీం 5 అక్షరాలు. హా సా కా హా లా హ్రీం 6 అక్షరాలు. మళ్ళీ సా కా లా హ్రీం 4 అక్షరాలు. కయేల హ్రీం, హస కహల హ్రీం, సకల హ్రీం ఈ 15 అక్షరాలు. ఈ 15 అక్షరాల్లో హ్రీములు 3 సార్లు వచ్చినాయి. కయేల హ్రీం, హసకహల హ్రీం, సకల హ్రీం. హ్రీములు 3 కూడా మంత్రంలో శివపార్వతులు ఇద్దరు ఉండేది. అంటే అగ్ని జలం ఉంది దాంట్లో. హ రా మా కలిపితే హ్రీం. హ రా మా. హ రా అగ్ని, మా జలం. అందువల్ల దాంట్లో ఇద్దరు ఉండరు శివపార్వతులు. సరే, కయేల హ్రీంలో కా ఏ ఈ లా హ్రీంలో హ్రీం ఇద్దరు శివపార్వతులు అయితే, కయేల అనేది అమ్మవారి బీజాలు అయి కా ఏ ఈ లా. తర్వాత రెండో లైన్లో హ సా కా హా లా హ్రీం. రెండో లైన్లో కూడా లాస్ట్ హ్రీం వచ్చి శివపార్వతులు. మధ్యలో హా 2 సార్లు వచ్చింది. హా సా కా హా లా హ్రీం. హా సా కా హా లా హ్రీం 2 హాలు వచ్చినాయి. అది ఈశ్వరుడు. మిగిలింది హా తర్వాత సా కా హా లేదు, లా అమ్మవారు. అంటే హా వస్తే ఎక్కడైనా అగ్ని ఈశ్వరుడు. హ్రీములో ఇద్దరు ఉన్నారు. మా ఉంది కాబట్టి అమృతం. సకాల అనేది అమ్మవారు అక్షరాలు. సకల హ్రీము ఇద్దరు. అంటే 15 అక్షరాల్లో 2 అక్షరాలు అయ్యేవారు, 3 అక్షరాలు ఇద్దరు కలిసినాయి. మిగిలినవన్నీ
అమ్మవారు. అందువల్ల ఇది పిండాండంలో మనం చేసే మంత్రం కాబట్టి, బ్రహ్మాండంలో అయ్యవారు తెలుపు, అమ్మవారు రక్తవర్ణం, అయ్యవారు శుక్లవర్ణం. కణాలు, అగ్ని కణాలు విశ్వంలో బయట. శరీరంలోకి వచ్చేటప్పుడు మారిపోయింది. శరీరంలో సూర్యస్వరం అగ్ని ఎరుపు అయ్యవారు, చంద్రస్వరం తెలుపు అమ్మవారు. పిండాండంలోకి ఉల్టా అయింది. బ్రహ్మాండంలో వేరు, పిండాండంలో ఉల్టా అయిపోయింది. సరే, ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలి? ఆ 15 అక్షరాలని పంచదశి మహావిద్య, శ్రీ విద్య. శ్రీ విద్యలో పంచదశి ఉంది. పంచదశి అంటే 15 అక్షరాలు. ఇది అసలు శివపార్వతుల మంత్రం. దీనిని బలోపేతం చేయడానికి, దీనికి బలం రావాల అంటే 15 అక్షరాలకి ఖాతో మొదలైంది జలతత్వంతో, లాస్ట్లో హ్రీం వచ్చింది. కయేల హ్రీం, అస్కాల హ్రీం, సకల హ్రీం. లాస్ట్లో అగ్నితో ఆపకూడదు ఎప్పుడు. మీకు అందుకే నేను చంద్రస్వరంతో లేయాలంటుంటా. మీరు ప్రాణాయామం చేసేటప్పుడు కూడా సూర్యస్వరం ఆడిచ్చి లేయకూడదు, సమస్వరం ఆడిచ్చి లేయకూడదు. చంద్రస్వరం ఒక 10 సార్లు మూలాధారానికి చేసి లాగి వదిలి రావాలి, లేయాలి మనం. అంటే చంద్రస్వరంలో బయలుదేరాలి ఎక్కడికైనా, చంద్రస్వరంలో లేయాలి మనం అని మీకు చెప్తుంటా. అందుకని దాన్ని ఏం చేశారు? 15 అక్షరాలు స్టార్టింగ్ జలం కాయేల హ్రీం, అసకాహల హ్రీం, సకల హ్రీం. ఈ లాస్ట్లో శ్రీం పెట్టారు ఇంకోటి. శ్రీం పెడితే అప్పుడు ఎన్నైనాయి? 16 అక్షరాలు అయినాయి. 16 కళలు చంద్రుడికి. బయట చంద్రుడు ఒక కళ పెరుగుతూ ఉంటది, 16 కళలు. అందువల్ల ఏమైంది? 16 బీజాక్షరాలైన షోడశ అయింది. ఇది తల మీద కూడా చేయొచ్చు. కయలరీం, అస్కలరీం, సకలరీం, శ్రీమాన్. కింద నుంచి చేయొచ్చు. ఏది మూలాధారం నుంచి సహస్రాలని కూడా ఆ అక్షరాలు పెట్టి. లేదు, ఇప్పుడు మంత్రంలో ప్రకారంగా మనకి 16 అక్షరాలని షోడశ మంత్రం. దీన్ని చాలా మంది చేశారు. అమ్మవారి దర్శనం అయిపోద్ది. ఇది 2-3 లక్షలు చేస్తే అమ్మని ఒక 5-6 సార్లు చేస్తే కనపడద్దు అమ్మని. అంటే కయేల హ్రీం, అస్కల హ్రీం, సకల హ్రీం, శ్రీం అంటే అది కొంచెం చల్లదనం. లాస్ట్లో శ్రీం వేసాం కాబట్టి లక్ష్మి. ఓకే, దీన్ని 16 అక్షరాలు అన్నారు కదా. అయితే ఇంకా పంచదశి మంత్రం ఒకటి, షోడశి మంత్రం ఒకటి. మహాషోడశి అంటే ఏంది? ఇప్పుడు అది మహాషోడశి మనం చేస్తున్నాం. ఎట్లా అంటే ఓం శ్రీముతో స్టార్ట్ అవుద్ది. ఓం వచ్చి పరమాత్మ మనం పెట్టుకుంటున్నాం బీజం, కానీ అసలు అది స్టార్టింగ్ వచ్చేసి శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ్. మీరు 3 నెలలు చేశారు. శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ్ 3 నెలలు. దాంట్లో ఎందుకు మొదట అది వచ్చింది శ్రీము? హ్రీముతో మొదలు అవ్వచ్చు కదా, ఆకాశం నుంచి వాయువులో స్టార్ట్ అయింది కదా శ్రీము. అగ్ని కాబట్టి హ్రీముతో మొదలు పెడితే సృష్టి కాదు, అది లయం అయిపోద్ది. విత్తనం పెనుగులో పెట్టి వేయించారనుకో, ఎండలో పెట్టి ఎండబోసామనుకో, పెసలు, మినుములు, ఉలవలు ఏమైనా విత్తనాలు బయట పోస్తే మొలకెత్తుతాయా? ఎత్తవు. నీళ్ళలో వేస్తే మొలకెత్త. అట్లే స్టార్టింగ్ చంద్రస్వరంతో శ్రీము మొదలు పెట్టాం. అంటే సృష్టికి మూలం జలము, ప్రాణశక్తి. అందుకని శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ్ 5 అక్షరాలు. దీన్ని చంద్రస్వరంతో మొదలుపెట్టి అనులోమ విలోమం చేసి మళ్ళీ సమస్వరం 2 చేస్తున్నాం. ఓకే, అనులోమ విలోమం చేస్తే సూర్యచంద్రునాళ్ళు 2 ఫంక్షన్లోకి వస్తున్నాయి. అగ్ని పెరుగుతుంది బాడీలో. 1 2 అనులోమ విలోమం చేస్తే బ్యాలెన్స్ అవుతుంది. 2 ఫంక్షన్లోకి వస్తాయి. శరీరంలో సెంటర్ పాయింట్కి కుడి పక్క పాజిటివ్ అయాన్స్ ఉంటాయి, కంఠానికి కింద. ఎడం పక్క నెగటివ్ అయాన్స్, అమ్మని. కుడి పక్క అయ్యవారు. అయ్యి పాజిటివ్ అయాన్స్, నెగటివ్ అయాన్స్. సరే, ఇప్పుడు రెండో మంత్రం ఏంది? ఓం హ్రీం శ్రీం కయేల హ్రీం నాభి, అసకాహల హ్రీం స్వాధిష్టానం, సకల హ్రీం మూలాధారం. ఇప్పుడు మీకేం చెప్పాను? నాభిలో అయ్యం బదులు
కయేల హ్రీం పెడతాను. వాగ్భవ బీజం, వాగ్భవ కూటమి. కూటమి అంటే కొన్ని అక్షరాలు ఉన్నాయి కాబట్టి కూటమి అన్నాం. ఒక బీజం చెప్తాం, కూటమి, వాగ్భవ కూటమి. కయేల హ్రీం అది ఒక అక్షరం కింద లెక్క తీసుకుంటున్నాం మొత్తాన్ని కలిపి. కూటమి, వాగ్భవ కూటమి అంటే మాట్లాడేది, జ్ఞానం. ఐం బీజం అధికారం, ఉన్నత అధికారం, ఉన్నత విద్య, ఐఏఎస్ ఐపీఎస్ వస్తుంది. మనం చేస్తే మనం అంత జ్ఞానం వచ్చేస్తుంది, అంత పవర్ వస్తుంది. మన కాడికి ఎవరు రాలేరు, చెడు ఎవరంటే వాళ్ళు రౌడీలు గోండాలు రాలేరు ఈ మంత్రం చేస్తే. ఏది ఐంతో మనం చేస్తే, ఈ ఐం బీజం ఉచ్చరిస్తున్నా కూడా మంత్రంలో ఎవరు రారు. హ్రీం చేస్తే భూతపేత పిచాచాలు రావు. ఐం చేస్తే రౌడీలు గోండాలు ఎవరు మన దగ్గర రారు. ఆఫీసులు కూడా మనం పోతే గౌరవించి మన పని చేసి పెడతారు, ఇమ్మీడియట్ పని అయిపోతుంది. నెక్స్ట్ ఈ 6 బీజాలు ఓం, హ్రీం, శ్రీం, కయేల హ్రీం, అసకాల హ్రీం, సకల హ్రీం. ఎన్ని అయినాయా? 6 అయినాయి. ఇందాక ఎన్ని? 5. ఇప్పుడు 6 అయినాయి. మళ్ళీ మొదట చెప్పిళ్ళ మనం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు అని ఉల్టా చేసి పెట్టాలి. అది సౌహు ఐం క్లీం హ్రీం శ్రీం. అవి మళ్ళీ 5 అయినాయి. ఫస్ట్ 5 శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు, మధ్యలో 6 ఓం హ్రీం, ఓం కలిపాం మధ్యలో, హ్రీం శ్రీం, కయేల హ్రీం, అసకల హ్రీం, సకల హ్రీం. మొత్తం కలిపి 6. కయేల హ్రీం ఒక బీజం కింద లెక్కే, అసకాల హ్రీం, అసకహాల హ్రీం ఒకటే, సకల హ్రీం ఒకటే, 3 కింద. అప్పుడు ఓం హ్రీం శ్రీం, కయేల హ్రీం, అసకాల హ్రీం, సకల హ్రీం. ఇప్పుడు ఎన్నైనా 6 పాయింట్లలో చేస్తాను, షట్చక్రాలలో 6. ముందు 5, ఇప్పుడు 6. ముందు మంత్రమే రివర్స్ చేయాల, సౌహ ఐం క్లీం హ్రీం శ్రీం. అప్పుడేనే 16. అయితే 16 అయ్యి, కానీ ఇది మహాషోడశాక్షరి అన్నారు దీన్ని. ఎందుకు? మంత్రం ఉంది, శివపార్వతుల మంత్రం మధ్యలో, కయేల హ్రీం, అసకల హ్రీం, సకల. అవి చాలా బీజాలు ఉన్నాయి. అందుకని కయేల హ్రీం, అసకల హ్రీం, సకల హ్రీం, శ్రీం కలిపితే షోడశి 16. మహాషోడశి అంటే ఏంది? మొత్తం మంత్రం కలిపితే 16 అక్షరాలు అయినాయి, మహాషోడశాక్షరి. ఇప్పుడు మీకు ఏంది, 3 నెలల్లో ఇది చేశారు. ఇది సృష్టి అంటే గాలి పీల్చుకునేటప్పుడు ఆ బీజాన్ని ఉచ్చరిస్తూ ఆ చక్రంలో పెట్టి చేయమన్నా అది చేశారు 3 నెలలు. అది మీరు మళ్ళీ సపరేట్ చేసుకోండి, రోజు ఒక పూట చేయండి, దాన్ని ఆపొద్దు. గాలి పీల్చుకునేటప్పుడు ఓం అని గాలి పీల్చుకుంటా వదిలేది. కనీసం 5 సార్లు కాకపోతే 3 సార్లు చేయండి. అనులోమములు 3 సార్లు, సమస్వరం 3 సార్లు, ప్రతి చక్రానికి చేయండి, మర్చిపోకుండా ఉంటారు. ఓం ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌ. ఇది గాలి పీల్చుకునేటప్పుడు మనసుతో ఆ బీజాన్ని ఆ చక్రంలో పెట్టి లాగి ఆడ ఆపి వదలమన్న. ఇది సృష్టి. ఇప్పుడు స్థితి చెప్పా. అయితే దీంట్లో మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయినారు. ఆల్టరు దాన్ని ఏమలే మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు వినండి బాగా. ఏంటంటే గాలి తీసుకున్నాక స్థితి, గాలిని తీసుకొని ఈ బీజాన్ని ఉచ్చరించండి. స్థితి. ఇప్పుడు గాలి ఇక్కడ లాక్కుండ్రు, ఓం గాలి లాక్కొని ఆడ ఆపి ఓం అని వదలండి. మళ్ళీ కుటుంబకులు గాలి పీల్చుకోండి. ఓం అనే అక్షరాన్ని ఆడు చూసి ఓం అని అనుకొని వదలండి. స్థితి. పీల్చుకునేటప్పుడు వద్దు, గాలి పూర్తిగా పీల్చుకున్నాక ఓం అనే అక్షరం అని మనస్తోనే వదలండి. అట్లా ఇక్కడ ఓం అని సమస్వరమైన అంతే. గాలి లాక్కొని ఓం అని మనస్తో అనుకొని వదలండి. అట్లా గాలి పీల్చి ఆడ ఆపి ఓం అనండి, వదలండి. ఇక్కడ కూడా అంతే. ఏ ముక్కులైనా తీసుకొని ఆడ ఆపి ఓం, ఈ 2. ఇప్పుడు కిందకు వచ్చేటప్పుడు గాలి పీల్చుకోండి, మనసే పెట్టండి, క్లోజ్ చేయండి, హ్రీం అనుకోండి, వదలండి. ఇప్పుడు ముక్కలు మళ్ళీ గాలి పీల్చుకోండి,
కంఠాన్ని అట్లా అనుభవమైన సంవత్సరం కూడా అంతే. గాలి కూడా పీల్చుకోండి కంఠాన్ని, ఆపి అని పూర్తిగా పూర్తిగా తీసుకున్న అక్కడ లాకో అప్పుడు శ్రీమక్షం చూడాలి, శ్రీ అనుకో వదులు. తర్వాత 2 ముక్కులతో గాలి లాక్కో హృదయ కమలాన్ని, ఆపి శ్రీమని వదులు. మళ్ళీ గాలి పీల్చుకో, ఆపు, శ్రీం అనుకో, వదులు, సమస్వరం. అట్లా ఇక్కడ గాలి పీల్చుకో నాభికి, ఎడముక్కుతో నాభి నిండా లాక్కో, ఆపు, కాయే ఈలా హ్రీం అను, కుడి ముక్కులో వదులు, గాలి అంతా వదులు. మళ్ళీ కుడి ముక్కులో లాక్కో నాభికి, ఆపు, కాయే ఈలా హ్రీం అను, వదులు. మళ్ళీ ఎడం ముక్కులో గాలి పీల్చుకో నాభికి, ఆపు, కాయే ఈలా హ్రీం అను, కుడి ముక్కులో వదులు. మళ్ళీ కుడి ముక్కులో లాక్కో నాభికి, కాయే ఈలా హ్రీం అను, ఎడముక్కులో. సమస్వరం 2 ముక్కులతో లాక్కో నాభికి, ఆపు, కయేల హ్రీం అనుకో, పూర్తి వదులు. మళ్ళీ పూర్తి తీసుకో నాభి నిండా, కాయేల హ్రీం అను, మళ్ళీ పూర్తి వదులు. మళ్ళీ పూర్తిగా లాక్కో 2 ముక్కులు, ఆపు, కయేల హ్రీం, వదులు. అట్లే స్వాదిష్టాన చక్రానికి గాలి ఎడం ముక్కులో లాక్కో, ఆపు, హాస కాహాల హ్రీం, హాస కాహాల హ్రీం అది లాక్కొని అప్పుడు మనసు పెట్టి లింగస్థానంలో, లేదా పురుషులకైతే లింగస్థానం, స్త్రీలేని స్థానంలో పెట్టి గాలి లాక్కొని ఎడం ముక్కులు ఆపి కయేల హ్రీం అని కుడి ముక్కులు వదలాల. మళ్ళీ కుడి ముక్కులో పూర్తిగా లాక్కొని అక్కడికి ఆపి హస కహల హ్రీం అని అనుకొని గాలి వదలాలి. మళ్ళీ గాలి ఎడం ముక్కులు లాక్కు, స్వాదిష్టాన చక్రానికి, ఆపు. మళ్ళీ హస కహల హ్రీం, హస కహల హ్రీం, వదులు. మళ్ళీ కుడి ముక్కులు లాక్కు, ఆపు, హస కహల హ్రీం, వదులు. మళ్ళీ గాలి పీల్చుకో, ఆపు, హస కహల. అయితే మూలాధారానికి పో. ఇది సమస్వరం స్వాదిష్టానానికి 2 ముక్కులు లాక్కు, హసకహల హ్రీం, వదిలిపెట్టేసి గాలి అంతా. మళ్ళీ లాక్కో స్వాదిష్టాన చక్రం, హసకహల హ్రీం, వదిలేసి పూర్తిగా. మళ్ళీ లాక్కో, హసకహల హ్రీం, వదులు, సమస్వరం. మూలాధారానికి వచ్చేటప్పటికి సకల హ్రీం, ఎడముక్కుల గాలి లాక్కో మూలాధారానికి, ఆపు, సకల హ్రీం అని కుడి ముక్కులు వదులు. మళ్ళీ కుడి ముక్కుల గాలి పీల్చుకో, ఆపు, సకల హ్రీం అని వదులు. మళ్ళీ ఎడం ముక్కులు లాక్కో, ఆపు, వదులు. అట్లా ఎడం ముక్కులో లాక్కొని మూలాధారానికి ఆపి సకల హ్రీం, కుడి ముక్కులు వదులు. కుడి ముక్కులు లాక్కోను, ఆపావు, సకల హ్రీం, ఎడం ముక్కులు వదులు. అనులోమినులో సమస్వరం 2 ముక్కులతో ఉండే గాలి బయటకు వదిలాలి ఎప్పుడైనా అని పూర్తిగా బయటకు వదిలి బొడ్డు లోపలికి పెట్టట్టు మూలాధారాన్ని లాక్కో, ఆపు, సకల హ్రీం అను, పూర్తి వదులు. మళ్ళీ లాక్కో, సకల హ్రీం,
ఆబు ఆబి సకల హ్రీం అని పూర్తి వదులు, మళ్ళీ లకో సకల హ్రీం అను వదులు, మళ్ళీ లాక్కో ఆపి సకల హ్రీం అను వదులు సమస్వరం. అంటే ముందు నేను ఇంత ముందు ఎట చెప్పేవాడిని అంటే కొత్త మంత్రాన్ని చేయమనేవాడిని మొదట. అంటే ఒక 15 రోజులు నెల రోజులు చక్రాల మీద రోల్ చేయమనేవాడిని. ఓం హ్రీం శ్రీం కైలరీం అసకాలరీం సకలరీం. అసలు చక్రాల మీద కాదు, కంఠస్థం చేయమనేది ముందు ఒక నెల రోజులు. ఓం హ్రీం శ్రీం కైలరీం అస్కలహరీం సకలహరీం, ఓం హ్రీం శ్రీం కైలరీం అస్కలహరీం సకలహరీం శ్రీం అది రాసుకొని ఉండండి. పైన రాసి ఉంది కదా మంత్రం. అందువల్ల కొత్త మంత్రం కంఠస్థం చేయాలా ఒక వారం రోజులు. అదొక బాగా పట్టుదలతో చేసుకోవాలి. కొత్త మంత్రాన్ని కంఠస్థం చేయమని చెప్పండి. తర్వాత చక్రాల మీద ప్రాక్టీస్ చేయమని. ఓం హ్రీం శ్రీం కైలరీం అస్కలరీం సకలరీం, ఓం హ్రీం శ్రీం కైలరీం అస్కలరీం సకలరీం. చక్రాల మీద ప్రాణాయామం లేకుండా ఉత్త మంత్రాన్ని రోల్ చేయమనేవాడు. తర్వాత చెప్పేవాడిని. అప్పుడు ఏమవుద్ది అంటే కొత్తగా చెప్పేవాళ్ళకి అది మీకేమైంది, మీరు ఆల్రెడీ చేసి ఉన్నారనే ఉద్దేశంతో చెప్పిన. ఇప్పుడు సృష్టి అయితే గాలి పీల్చుకునేటప్పుడే బీజం మీదకి పెట్టి లాగి వదిలేది. స్థితి అయితే గాలి పీల్చి ఆపి ఆ బీజం చెప్తే స్థితి అవుతుంది. ఈ విధంగా ఇప్పుడు మనం చేయాల. మీరు దీన్ని ప్రత్యేకంగా పువ్వులు మీకు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు రోజు 1 గంట మంత్రాన్ని బట్టి పట్టాలి. ఓం హ్రీం శ్రీం కైల హ్రీం అసకల హ్రీం సకల హ్రీం అట్లా రాసుకోండి. ఒక కాగితం పెట్టి ఓం హ్రీం శ్రీం కైల హ్రీం అసకల హ్రీం సకల హ్రీం అట్లా కాగితం మీద బాగా రాసుకోండి. అవన్నీ చూస్తూ బాగా ఒక అరగంట, అప్పుడప్పుడు ఒక అరగంట, రోజుకి ఒక 2 సార్లు 3 సార్లు టైం దొరికినప్పుడు కూర్చొని అది మంత్రం కంఠస్థం చేయి. తర్వాత చక్రం మీద రోల్ చేసుకోండి కూర్చొని. చక్రాల మీద కంఠస్థం చేయి. ఓం హ్రీం శ్రీం కైల హ్రీం అస్కల హ్రీం సకల హ్రీం, ఓం కైల హ్రీం అస్కల సకల హ్రీం శ్రీం కంఠస్థం చేయండి. తర్వాత 2 కలిపి చేసుకుంటాం మళ్ళీ. ఇది చేయండి, ఒక నెల బాగా కంఠస్థం చేయండి, రోల్ చేయండి. ఆ మంత్రం సపరేట్ చేసుకోండి, అది ఒక పూట చేసుకోండి. ఈ మంత్రం మామూలుగా ఇప్పుడు రెగ్యులర్గా మనం చేసి పెడుతున్నాం కాబట్టి దీంట్లోకి రండి. మీరు ఆ మంత్రాన్ని కూడా ఒక 15 నిమిషాలు రోల్ చేసుకుంటున్నాడు. ప్రాణాయామం చేయకపోయినా ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు, ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు ఆ అక్షరం ఆ చక్రంలో చూడాలి. బీజాన్ని ఓం అన్నప్పుడు చూడాలి. శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు చూడాలి. ఇది తర్వాత ఇప్పుడు క్లాసులో 2 పూటలు ఇది ప్రాక్టీస్ చేయండి. మీరు సొంతంగా కూడా చేయండి. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే మంత్రం కంఠస్థం అవుతుంది. మనం మహా షోడశాక్షరి మంత్రం అంటుంది. ఇది సకలార్థ సాధక. ఇక దీంట్లో ఈ మంత్రాన్ని కానీ 2 లక్షలు అటు చేసిండ్రు ఒక అతను పెద్ద ఫలితం పొందాడు. ఈ మధ్య ఒక బాగా అద్భుతం రిజల్ట్ వచ్చింది అంతే. అందువల్ల ఇది మీరు కొంచెం కృషి చేయండి. ఇది ఒక నెల చేస్తే బాగానే మీరు ఓకే అని చెప్తే మనం ముందుకు పోతాం. అయ్యా ఇప్పుడు మూలాధారానికి వచ్చి గురూజీ సకల హ్రీం శ్రీం అని చెప్పాలి కదా లాస్ట్ లో? లేదు, అది వేరే కదా. ఇది నేను మహాషోడశాక్షరి మీకు చెప్పేది. అది ఉత్త షోడశాక్షరి. లాస్ట్ లో శ్రీం అవసరం లేదంటారా? కాదు నాయన, ముందు 15 అక్షరాలని పంచదశి అన్నాం. కైల హ్రీం అస్కల హ్రీం సకల హ్రీం అయిపోయిందా? దానికి శ్రీం కలిపితే షోడశ అవుతుంది. 16 అక్షరాలు. షోడశ అంటే 16. ఆ మంత్రం సపరేట్. అది పంచదశి కైల హ్రీం అస్కల హ్రీం సకల హ్రీం 15 అక్షరాలు. అది ఒక మంత్రం. దానికి శ్రీం కలిపితే 16. అది షోడశాక్షరి. ఇప్పుడు మీకు నేను నేర్పిస్తుండేది మహాషోడశాక్షరి. దీంట్లో రాదు, అది రాదు, ఆ బీజం రాదు. ఓకే. ఇప్పుడు
అసలు ఇప్పుడు శ్వాస వదిలేటప్పుడు ఎలా వదలమంటారు? గొంతు నుంచి వదలాలా? ఎట్లా వదలమంటారు? ఆజ్ఞలోకి వదలాలా? ప్రతి బ్రీత్ కూడా మీరు ప్రతి బ్రీత్ గొంతు అంటే ఆజ్ఞానే కదమ్మా. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది? ఇది అంగిట్లో 7 అంగిట్లోకి వస్తుంది ఇక్కడ రంధ్రం. 7 నోట్లో కాదు, అంగిట్లో అంటే ఈ ఆజ్ఞా చక్రం లోపల అంగిటి ఉంటుంది. అంగిటి అంటే ఆజ్ఞా చక్రం పైన. గాలి ఆడ నుంచి వస్తుంది, 7 నుంచి వస్తుంది బయట. ఇట్లా ఆ బొక్కలో నుంచి ఇట్లా వస్తుంది. అది గొంతు అంటే ఇది కదా, బాగా అర్థం చేయండి. గొంతు అంటే ఇది. అంగిటి అంటే ఆడ చిరునాలుగుండ, అది అంగిటి. చిరునాలుగు ఉంటదే, ఆ పైన అతుక్కొని ఉంటుందా, ఆడ నుంచి గాలి పోయేది, 7 నుంచి ఆ అంగిట్లోకి దిగద్ది గాలి. నిశ్వాసాలు. ఓకేనా? ఓకే. దిగుతుంటుంది. మీకు మనసు అంగిట్లో పెట్టి గాలి వదిలినప్పుడు ఫోర్స్ గా అక్కడ ఏదైతే ఒక పొర తగలతా వస్తుందో అది నిదానంగా ప్రాక్టీస్ చేయమంటుండ. అయితే దాన్ని ఓంకారం పెట్టా. మీకు ఓంకారంతోనే బయటికి ఏది ఓంకారం ఓం అనుకున్నప్పుడు ఓం అనుకుంటూ వదిలితే శ్రేష్టం. 3 లోకాల్లో ఉండేదంతా 5 చక్రాలు ఉన్న గాలంతా తోడేస్తుంది ఓంకారం. అది మామూలు 7 పెట్టి ఓం అని చేయమంటారు. అంటే 7 పెట్టడం అంటే ఏంది? బ్రహ్మరంధ్రం అంగిట్లో పెట్టి ఓం అని 5 చక్రాల గాలి బయటికి తోడేస్తాం. అది మీకు ఇప్పుడు ఫస్ట్ ఈ మంత్రాన్ని గాలి తీసుకున్నప్పుడు ఆ చక్రం మీదకి పెట్టాలా, మనసు గాలి తీసుకొని ఆపాలా. వదిలేటప్పుడు ఖచ్చితంగా అంగిట్లోకి వచ్చి ఇక్కడ ఆజ్ఞా చక్రం లోపల, ఇక్కడ లోపల 2 నుంచి 3 ఇంచు లోపల అంగిటి కాడ అది దాని పైన అక్కడ ఇది ఉంటుంది కదా, ఒకటే చిరు నాలుగు దాని పైన వస్తుంది. అది తగిలేటట్టు గాలి వదలమంటుండ, ఆ వేడి గాలి అక్కడి నుంచి తోడేసేయాలి లోపల గాలి. అది ఓం అంటూ అనుకుంటే మంచిదని చెప్పాను. అది అంటే ఓం అంటం అనేది కంపల్సరీ ఏం కాదు, అనుకుంటే అనుకోవచ్చు అంటారు. ఓం అంటే బహిర్కుంభకం కదా ఓంకారం. ఓంకారం అంటే బయటికి రేచకం కదా, బయటకు వదిలే గాలి రేచకం కదా. మీరు మామూలుగా అనకుండా కూడా వదులుకోండి, ఏమైంది? ఎవరికైనా మీకు ఓపిక ఉంది, నాకు సెట్ అయింది, అది కరెక్ట్ గా సూట్ అవుతుంది, ఓం అనుకుంటే వదులుతానంటే నిదానంగా అంతా గాలి బయటికి లాగేదాన్ని పనికి వస్తుంది. ఇప్పుడే వద్దులే, ఇంకా ఒక 3 నెలల తర్వాత స్టార్ట్ చేసుకుందాం అంటే చేసుకోండి. ఇప్పుడు ఊరికే చేయండి. చక్రాలలో గాలి లాక్కోవడం, ఆపడం, ఆ బీజం చెప్పడం మొదలు. అయ్యా రాకేష్ గారు, గురూజీ చెప్పండి. నువ్వు స్టార్ట్ చేయి అయితే ఇంకా 2 minutes ప్రతి చక్రము. అంటే 3 సార్లు చేయించు చాలు. సమస్వరం అయినా భయం అయిపోతే సమస్వరం చేయాలి. సరే గురూజీ. సమస్వరం 5 సార్లు చేయించు. ముందు ఫస్ట్ అనులోమ విలోమం చేసేసి ఒక 5 కామన్ గా హృదయ చక్రానికి ఇలాంటి నాభికి 5 సార్లు చేయించు అనులోమ విలోమం. ఇంకా అన్ని 5 సార్లు సమస్వరంతోనే చేయించు. లాగేది సమస్వరంతో ఆడ పెట్టేది, ఆ బీజాలు చెప్పేది, వదిలేదు. అంటే టైం అయిపోతుంది. ఇప్పుడు ఎంత అయిందా? చేస్తాం గురూజీ, ఇంకో అరగంట చేస్తాం, అందరం వీలు ఉంటాం, చేస్తాం. అరగంట అయింది కదా, 15 minutes మిగిలింది. అందరూ ఓకే అంటే 30 minutes చేస్తాం. సరే. అయితే ఇప్పుడు ఎంత మంది వచ్చారు? 14 మంది గురూజీ. వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరు ఇవాళ వచ్చిన వాళ్ళు చెప్పమను. ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చారు? కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారో ప్లీజ్ ఇంట్రడ్యూస్ చేయండి ఒకసారి. నాకైతే కొంతమంది కనిపిస్తున్నారు. గురువు గారు, నేను వచ్చిన గురువు గారు. ఉషశ్రీ అమ్మగారు, నమస్కారం నెల్లూరు గురువు గారు. మా పక్కన నెల్లూరులో విలేజ్ దంపూర్ అని, ఈమె చిన్న వయసు నుంచే ఈ భక్తి, లలితా సహస్రనామాలు ఎంత బాగా సాధన చేసి ధ్యానంలో బాగా సహస్రారంలోకి కుండలిని పోయి బాగా తిరుగుతూ ఉంది, ఎక్కువ స్పీడ్గా. మనం ఈ మంత్రం తీసుకున్నది ఆమె కొంచెం అది కంట్రోల్ అయింది. కొంచెం మంత్రం ఆమెకి అవసరం.
ఎందుకంటే ఊరికే చేస్తే ఏమవుతుందంటే అది నిలుపుకునేదానికి కష్టం అవుతుంది ఆ అమ్మవారు. మంత్రం వచ్చేసేటప్పటికి ఏమవుతుందంటే ఆమె అమ్మడిని అయిపోతుంది. అంటే ఆమె నిగ్రహించుకునే శక్తి వస్తుంది. అమ్మడిని మనం నిలుపుకునేది లోపల ఇబ్బంది పెట్టదు. అందుకని ఇప్పుడు ఆమె శ్రీం హ్రీం క్లీం ఐం సౌః చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఈ మంత్రం చెప్పాను, ఇది కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. కైల హ్రీం అస్కల హ్రీం సకల హ్రీం, అది సరే బాగా గురువు. మంత్రం. అది ఒకరు ఇంకెవరో రావాలనా, మాధవి లత ఒక ఆమె అవును గురూజీ, నేను వచ్చాను. బెంగళూరు, ఆమె కొత్తగా జాయిన్. బెంగళూరు నేనున్నాను. ఇంకొక ఆమె ఎవరు మాధవి లత. మాధవి లత హైదరాబాద్, బెంగళూరు నుంచి. బెంగళూరు మాధవి లత. పద్మ రాలేదు కదా, కర్నూలు జిల్లా. ఇంతేనా కొత్త వాళ్ళు ఇద్దరు వచ్చారు? హిందూపూర్ నుంచి వచ్చాను, నాగేశ్ అండి, దాసరి నాగేశ్. హిందూపురం, రైట్. అవును గురూజీ. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా కావాలంటే. నెక్స్ట్ క్లాస్ లో ఇది కొంత టైం ఇస్తాం, ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇబ్బంది లేదు, మీకు అర్థమయ్యే వరకు. ఇప్పుడు మీరు మంత్రాన్ని కంఠస్థం చేయాలి ఫస్ట్. అది ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మంత్రం కంఠస్థం అయిపోయిందంటే అన్ని సమస్యలు పోతే ఆ శ్వాసని ప్రారంభంలో ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌఃలో శ్వాస తీసుకునేటప్పుడు చక్రంలో బీజం పెట్టి లాక్కుంటాం. అది సృష్టి స్థితిలో ఏంటంటే శ్వాస తీసుకున్నాక చక్రానికి బీజాన్ని చెప్తాం, అప్పుడు వదలుతాం బీజం చెప్పి. ఇది స్థితి. ఇది అది కూడా సపరేట్ చేసుకోండి, ఒక 20 నిమిషాలు అరగంట. అయితే ఒక పని చేయండి అయ్యా, చెప్పండి గురూజీ. ఇప్పుడు ఒక 3 సార్లు ఇప్పుడు అది కూడా చేపిస్తామా, మొదటి మంత్రం కూడా 3 సార్లు మీరు ఉంటారా గురూజీ? సరే, అయితే ఇప్పుడు కొత్త మంత్రం సమస్వరం చేస్తాం. అలాగే ఓం బీజం ఎలాగో అయిపోయింది, సహస్రారానికి ఓం బీజం అయిపోయింది. సో హ్రీం శ్రీం నుంచి కంఠం నుంచి చేస్తాం. సరే కానీ అయితే పద్మ చేసి గారు అన్న ఆవిడ వచ్చిందా? వెరీ గుడ్. ఆమెకి ధ్యానం చేస్తా ఉందంట చాలా రోజుల నుంచి. ఆమెకి ఎక్కువ హీట్ ఎక్కువ అయిపోయి ఆ మంత్రం, గురువు ఇచ్చిన మంత్రం అది హీట్ ఎక్కువ అయిపోయింది. తర్వాత ఆమె ధ్యానం చేసింది, బాగా ఆమెకి కొంచెం ఇబ్బంది పెట్టింది. మూలాధారంలో అగ్ని పెరిగిపోయి బాగా ఆమెకి కొద్దిగా మల్లలు అట్లా వచ్చి ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఈ చంద్రస్వరం చెప్పా చేయమని, చేసినాక నార్మల్కి వచ్చిందట. తర్వాత వాళ్ళ అనుభవాలు అడగదాలి. ఆమె ఇప్పుడు దీంట్లోకి వచ్చింది, ఈ శ్రీ విద్యలోకి వచ్చింది. ఇది చాలా, దీన్ని ఏం చెప్తారు, తలైన ఇచ్చు ఈ మంత్రం చెప్పబాకు, లేదా రాజ్యం అంటే అది ఇచ్చేసేయి ఈ మంత్రం చెప్పబాకు. అంత సీక్రెట్, అంత రహస్యం. ఎవరంటే వాళ్ళు చెప్పకూడదు. ఈర్ష్య, ద్వేషం, కుళ్ళు, కుచితాలు, అహంకారం. వాళ్ళు 12 ఏళ్ళు సేవ చేయించుకున్నాక పిల్లోడి 12 ఏళ్ల పిల్లోడిగా చేరినప్పుడు ఆశ్రమంలో 7 ఏళ్ళు కట్ట వాడి స్వభావం చూస్తాడు గురువు. వాడికి ఏదో చెప్తుంటాడు చిన్న చిన్న మంత్రాలు. వాడు మంచోడు, వీడు సాత్వికుడు, వీడికి మంత్రం ఇచ్చినా నిగ్రహించుకుంటాడు. ఎందుకంటే దీన్ని దేనికైనా ప్రయోగించవచ్చు మంత్రాన్ని. మనం ఏదనుకుంటే అది. వాళ్ళ సినిమాలో, బాబా సినిమాలో ఆ మంత్రం చెబితే ఆ గాలిపటం ఇక్కడ పడాలంటే పడిందో ఏదో 3 సార్లు ఆయన అది తీశాడు కదా రజనీకాంత్. అట్లా ఇది అంటే అది. ఇప్పుడు చూడండి, నేను ధ్యానం చేసుకుంటాను 2 ఏళ్ళు, తర్వాత అందరికీ చెప్తా ఉన్నా. నేను ఉండి రామపాదుకులు తెచ్చి అన్ని గ్రామాల్లో తిప్పుదామని అట్లా తిప్పా, 15 గ్రామాల్లో. దాన్ని నాకేం చూపించింది తెలుసా? నేను ఆ వీధుల్లో తిరిగేటప్పటికి వాళ్ళతోటి అందరూ తాకి, వాళ్ళు అందరూ నీళ్లు పోయటం, పాదాలకి దండాలు పెడతా ఉండేటప్పటికే అది అంతా ఖర్చు అయిపోయింది. ఏది తపశక్తి ఖర్చు అయింది. అది చూపించింది నాకు అమ్మని. అమ్మో ఇంత ఉందా దీంట్లోని. తర్వాత ఇప్పుడు ఆ నెగటివ్ ఎనర్జీ నాకు తెలిసిపోతుంది. ఎక్కడికన్నా పోయినప్పుడు అక్కడ ఏదన్నా ఉంటే నెగటివ్ ఎనర్జీ. మొన్న ఒక చోట పోయినా, ఒక మంత్రి పిలిచారు, పోతే
కిడ్నీలు కాడ నొప్పి వచ్చేస్తా ఉంది ఫుల్గా. ఏమంటే అక్కడ అంత కర్మ ఉంది, అందుకనే ఎప్పుడు మనకి బయట పోయేది అలవాట్లేదు. ఇది అంటే ఈ ఇట్లా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మనం అలా కాళ్ళు తెచ్చుకోవడం వల్ల మనం ఎక్కువ ఇట్లా చెప్తా ఉంటాం కదా, దానికి కొంత ఖర్చు అవుతుంది. కానీ నిరంతరం చక్రాల మీద ప్రాణం చేస్తా ధ్యానం చేస్తూ ఉంటాం కాబట్టి అది ఎప్పుడు మన ఆకుండా ఉంటుంది. ఇది రోజులకు ఆరా పెరుగుతుంది, ఎనర్జీ లెవెల్ పెరగదు. ఇది కొన్ని సంవత్సరాలు చేసేవాళ్ళు, 12 ఏళ్ళు సాధన సిద్ధి అయిపోతుంది. వాళ్ళు ఏం చెబితే అదే. ఈశ్వరా అంటే ఎదురు నిలబడేది అగస్య మహర్షి, శివ అంటే ఎదురు నిలబడేది. మాతా పితృ భీమన్న మహానిండానికి ఎదురు వచ్చాను ఆయన అని అట్లుండింది ఆ యుగంలో. ఇప్పుడు ఎక్కువ టైం మనం ఉన్నప్పుడు మనకు ఆ దివ్యమైనటువంటి ఆ శక్తి వస్తుంది, దైవశక్తి, అరుణకాంతి వస్తుంది, శుద్ధి అవుతుంది శరీరం. నాకు బాగా తెలిసిపోతా ఉంది అది. సరే అయితే కానివ్వండి. సరే, మీరు ఆ పై నుంచి కిందకి 3 సార్లు సమస్వరం చేపించేసి ఈరోజు ఆ మంత్రం అలాగే అలాగే. చెబుతూ మంత్రం చెప్పు. అలాగే గురుజీ. సరేలే కానీలే, 3 సార్లు చేయమని చెప్పండి ఒక్కొక్కటి. కానీ మొదట సహస్రారానికి ఓం బీజం సమస్వరం ఒక 3 సార్లు చేద్దాం. శ్వాస తీసుకున్న తర్వాత మంత్రాన్ని ఉచ్చరించాలి. ఇప్పుడు ఆజ్ఞా చక్రానికి ఓం బీజంతో సమస్వరం. అవును గురుజీ. ఇప్పుడు కంఠానికి అంటే విశుద్ధి చక్రానికి హ్రీం బీజం సమస్వరం. ఇప్పుడు అనాహత చక్రానికి శ్రీం బీజం సమస్వరం.
ఇప్పుడు మణిపూరక చక్రానికి సమస్వరం బీజము కా ఏ ఈ లా హ్రీం. నెక్స్ట్ స్వాధిష్టాన చక్రం సమస్వరం బీజం హా సా కా హా లా హ్రీం. ఇప్పుడు మూలాధారానికి సమస్వరం బీజం సకల హ్రీం. ధన్యవాదాలు. జై గురు గురుజీ. అయిపోయింది. మ్యూట్లో ఉన్నారు. రాకేష్ గారు రాకేష్ గారు చెప్పండి. రాకేష్ చంద్రస్వరం చెప్పండి.
చంద్రస్వరం చెప్పండి. అది మీరు చేసుకోండి అమ్మా, దీంట్లో మీరు చేసుకొని లేండి. అయితే హ్రీం బీజం వేడి కాబట్టి శ్రీం వద్దన్నారు గురూజీ. ఏమైనా సకల హ్రీం చెప్పి ఒక 10-11 సార్లు చంద్రస్వరం తోటి మూలాధారానికి తీసుకోమని గురూజీ చెప్పింది. ఇది మీరు క్లియర్. లేచేటప్పుడు గురూజీ నాకు సంస్కృత్ క్లాస్ ఉంది, నేను క్విట్ చేయనా, లీవ్ చేయనా? అలాగే నో ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సరేలే. ఇప్పుడు స్వామి, నాకు మీరు ఒక చిన్న లేచేటప్పుడు మూలాధారానికి చంద్రస్వరం కొద్దిగా చేసుకొని లేండి, సరిపోతుంది. 5-6 సార్లు అదే ఉత్త చంద్రస్వరం, ఓకే, నాడీ ఓకే. శుద్ధి లాగా దాంట్లో లాక్కొని వదలండి, వదలండి. మూలాధారానికి మీరు 5-6 సార్లు 9 సార్లు చేసినా చాలు, అది ఫంక్షన్లోకి వస్తుంది. అంటే చంద్రస్వరంలో మనం లేచినట్టు ఒక 2.5 గంట చంద్రస్వరం ఆడుతుంది. అది గురుజీ, ఒక చిన్న డౌట్ గురుజీ. నేను శివభారతి. చెప్పండి. తెల్లవారితే ఎంత గంటకు ముందర చేయాలా, ఈవినింగ్ ఎంత గంటకు లోపల చేయాలా గురుజీ? ఇది ఉదయం మీరు 4 నుంచి ఇది మనం చేసుకోవచ్చు. కొత్త మంత్రాన్ని ఇప్పుడు ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ్ అనే మంత్రాన్ని ఉదయం పూట 4 నుంచి ఆ కొత్త మంత్రం చేసుకోవచ్చు అక్కడ ఆజ్ఞా చక్రంలో. అంటే నేను మొత్తం మీకు చెప్పిన దాకా టైం పట్టదు కదా, అందుకని మొత్తం మంత్రం ఏడ ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహ్ ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః అని కానీ ఉదయం పూట చేసుకోవచ్చు. అయితే ఉత్త ధ్యానం జపం 2 వస్తాయి అక్కడ. మీరు ఒక అరగంట ఉత్త జపం చేసుకొని, లేదు మళ్ళీ చక్రాల మీద కూడా ఉత్త జపం రోల్ చేసుకోవచ్చు. ఆజ్ఞా చక్రంలో జపం చేస్తే ధ్యానం జపం 2 కలిసి వస్తాయి అక్కడ. ఆజ్ఞా చక్రంలో చేస్తే ఒక అరగంట కనీసం. లేదు గురుజీ, ఎంత గంట లోపల, ఏ గంట లోపల? అదే తెల్లవారితే 4 గంటలు ఏకోజాము 4 నుంచి 6 లోపల నాగబంధనాలు వేస్తారు కదా పెద్ద టెంపుల్. అనంత పద్మనాభ స్వామి కాడి నుంచి ఎక్కడైనా నిధులు పెడతారు, నిధులు పెట్టి నాగబంధనం వేస్తారు. వేరే దేవతలు నీరు అక్కడ వాహి రాజశ్యామ ప్రత్యంగర ఇతర కామాక్షి ఇతర దేవతలు వేయరాడ. ఎందుకు? నాగబంధనం అంటే ఈ కుండలిని చక్రాలు నిధులు లోపల ఉన్నాయి, మన లోపల ఉన్నాయి నిధులు. అక్కడ నిధి ఉంది మన లోపల కూడా. ఇప్పుడు రాగి చెట్టు యాప చెట్టు కింద మనం పూలు పెట్టి ఇటు నాగుపడి వేస్తారు కదా, ఆ చక్రాలు నిధులని. అది అంటే ఈ శ్వాసే నాగేంద్రుడు. ధర్మరాజు ఇప్పుడు వాళ్ళు ఇంద్రప్రస్థంకి అది పాడుపడిపోయి ఉంటే ఆడ పోయి రిపేర్ చేసుకోపోండి, ఆడ బతకండి అంటాడు ధృతరాష్ట్రుడు పాండవుని. కృష్ణుడు తీసుకోబోతాడు వాళ్ళని. అంటే రాజ్యం ఏమంటే అది అక్కడ చేసుకొని రిపేర్ చేసుకొని ఆడ బతకండి అంటాడు. ఫస్ట్ ఆడ పోతే పాత పడిపోయి ఉంటుంది ఆ బిల్డింగ్ అంత శిథిలమై. ఆ మూల నిధి ఉంది, అక్కడ ఒక నాగేంద్రుడు కాపలా ఉంటుంది. నాగబంధనం వేసి పూర్వీకులు వాళ్ళ రాజులు ఆ రాజ్యాన్ని వదిలేసి ఆ స్థలాన్ని హస్తినాపురం వస్తుంది. అంటే డౌన్ ఫాల్ అవుతుంది. యుగం మారే కొంది ఈ 5 చక్రాల సుఖాలు అనిపించేదే హస్తినాపురం. ఆజ్ఞా చక్రంలో ఇంద్రస్థానం ఇది. ఆజ్ఞా చక్రం ఇక్కడ ధ్యానం చేసేదే ఇంద్రప్రస్థం. అప్పుడు అక్కడ ఆయన దర్శనం అవుతాడు. నాగుబాము ఉంటుంది పెద్దదాడ. అప్పుడు చెప్తాడు, నువ్వు ప్రసన్నం చేసుకో ధర్మరాజా అంటాడు. నాగరాజుని ప్రసన్నం చేసుకో, నీకు ఆ నిధి దొరకద్ది. అక్కడ టన్నులు బంగారం డైమండ్స్ ఉంటాయి. అప్పుడు ఆయన ప్రార్థన చేస్తే నాగేంద్రుడిని ఆయన అనుకూలించి తీసుకొని సద్వినియోగం చేయండి లోక కళ్యాణానికి అని చెప్తాడు. ఇప్పుడు మీకు మన లోపల నిధులు ఉన్నాయి. ప్రాణాయామం అనులోమ బీజాలు పెట్టి చేయంగా అవి ఎంత రెడీ అయిపోతాయి. మనం ఏం చెప్తే అయ్యే, మనం ఏం కావాలంటే అవి వచ్చేస్తుంటాయి. అంత ఫ్రీ అయిపోతుంది. దాంట్లో అంత మహిమ ఉంది, అంత పవర్ ఉంది. అయితే రోజు చేయాలి పట్టుదలతో. ఊరికినే మాటలో ఏదో రోజు చెప్పు కూర్చొని అట్లా లేచిపోయేది కాదు. మన విద్యని పొందాలంటే సాధించాలి. శక్తి అది దైవ శక్తే కదా. బ్రహ్మం గారు అట్లా చేశాడు. వేమన కృష్ణుడు రాముడు ఎంత కష్టపడితే ధనుర్విద్య వచ్చింది. అర్జునుడు కానీ ద్రోణాచార్యుడు
భీష్ముడు, పరశురాముడు అంత వాళ్ళు కష్టపడింది కదా. ఆంజనేయులు సమస్వరం హృదయానికే కదా, రామ రామ అని హృదయంలో పెట్టి చేస్తే సమస్వరం వచ్చేసి అంతా ఇంకా ఆయన అపజయం అనేది తెలియదు కదా ఆంజనేయులు. కర్ణుడు కూడా చేసిండట గురూజీ. కర్ణుడు కూడా దానవీర శూర కర్ణుడు. కర్ణుడు ఆయన ఆయన పరశురామ శిష్యుడు కదా. షోడశి. కర్ణుడు అర్జునుడు ఇద్దరు ఒకటే కదమ్మా, ఇద్దరు శక్తివంతులే కదా. మొదట పుట్టేది కర్ణుడి చెవే, పుడతానే చెవి వినపడదు. గురువు గారు ఒక శ్లోకం చెప్పొచ్చా గురుగారు? అమ్మ అందరు వినండి, మన ఉషశ్రీ అమ్మగారు చెప్తుంది వినండి. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం రామ్ 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 జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం రామ్ 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 సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం. చాలా చక్కగా సమయస్ఫూర్తిగా ఇది స్టార్టింగ్ లో చెప్పమ్మా, నువ్వు వచ్చినప్పుడు క్లాస్ లో ఉంటే అదే రాసి పెట్టు, అందరూ దాన్ని కంటస్తుంది. ఎవరో ఒకరు ప్రార్థనగా చెప్తారు. ప్రార్థన ఉండాలి. లలితమ్మ గారి వాయిస్ వినలేదు గురూజీ, అసలు అమృతం పోసినట్టే ఉంటది వాయిస్. అసలు ఎంత బాగా పాడతారంటే అసలు ఒళ్ళంతా గగురుపాటు వచ్చేస్తుంది. ఆమెను కూడా చెప్పమను ఈ రామతత్వానికి సంబంధించి. స్టార్టింగ్ లో శ్రీరామ రామ రమేది రామ రమే మనోరమే, అది ఇది చెప్పింది కూడా అదే. ఇంకొక శ్లోకం గురువు గారు, ఇంకొక శ్లోకం చెప్తా గురుగారు. చెప్పమ్మా. హ్రీంకారాసన గర్భితానలసికా సౌం క్లీం బిభ్రతీం సవర్ణాంబరధారిణీం వరసుదాం దౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశాం కుశధరాం స్రగ్భూషితమోజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీం శ్రీచక్ర సంచారిణీం. పరాత్పరాం అని చెప్పి అక్కడ అమ్మని హ్రీంకారాసన గర్భితం, హ్రీం బీజంలో నివసిస్తుంది అమ్మని. సౌం మూలాధారంలో నివసిస్తుంది. అయితే ఆమె త్రిపుర సుందరి. కింద 3 లోకాలు అంటే 5 చక్రాలలో ప్రాణాయామం చేస్తున్నాం కదా, ఆమె అక్కడ ప్రసారం అయితే ప్రాణశక్తి త్రిపుర అవుతుంది. ఇప్పుడు అక్కడ పరాత్పర అంటే కింద పైన సహస్రారం, ఈ కింద చక్రాలలో మనం ప్రాణాయామం చేస్తూ ఉంటే పరాత్పరుడు రాముడు. ఈ పాట సంపూర్ణమ్మ కూడా పాడింది. సంపూర్ణమ్మ కూడా బాగా పాడింది ఒక రోజు గురూజీ క్లాస్ లో. నువ్వు ఇప్పుడు మధ్యలో ఒకరు చెప్పేటప్పుడు నువ్వు వాళ్ళ చేత పాడించు, ఫోన్ చేసి రేపు క్లాసులో చెప్పించు. మీరు ఇప్పుడు సబ్జెక్టు ఇప్పుడు ఆమె చెప్తుంది, నేను మాట్లాడతాను, మధ్యలో మాట్లాడు. ఇప్పుడు ఆమె పాడింది మధురంగా, ఒళ్ళు పులకించింది. నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి నెక్స్ట్ క్లాస్ లో వాళ్ళ చేత పాడి వింటాం. లాస్ట్ లో స్టార్టింగే ప్రార్థన కింద పాడి నువ్వు కూడా పాడు వింటాం. ఎవరు పాడినా ఇప్పుడు చెప్తావు నువ్వు, ఇప్పుడు పాడించు, రేపు నెక్స్ట్ క్లాస్ కి విందాం, వాళ్ళని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ పరాత్పర అనేది అంగదుడు రాయబారం పోయినప్పుడు ఇంకా ఇప్పుడు సీతమ్మని ఇచ్చేస్తే ఇప్పుడు రాజీ పడిపోతాం, యుద్ధం ఆపేస్తాం అని అంగదుడిని పంపిస్తే
అతను అహంకారి కదా, ఉమ్, దుర్మార్గుడు. వాడు వినడు, భయపడిపోయిన రాముడు ఉమ్, ఇంకేముంది అంటాడు. అక్కడ చెప్తాడు ఆయన, అయ్యా ఈయన పరాత్పరుడు, త్రిలోకాలని ఉమ్, పరిపాలించే శక్తి ఉంది, త్రిలోకాలని శాసించే శక్తి ఉంది. ఆయన రాజరాజేశ్వరుడనే 10 సార్లు చెప్తాడు రావణాసురుడు, రాజరాజేశ్వరుడు ఆయన అని. ఆయన ఏదో అడవులో ఉండడం, ఏదో ఇక్కడ తిరుగుతున్నాడు అంటే రాజు సింహాసనం మీద ఉంటే రాజు కాదు అని చెప్తాడు ఆయన. ఉమ్, ఆయన భ్రష్టుడైండు కదా, ఉమ్, రాజ్యభ్రష్టుడైండు, రాజ్యభ్రష్టుడైండు. ఆడు అసలు రాజు ఎట్ట అవుతాడు, మేము నీకు గౌరవించేది లేదు అంటాడు. నువ్వు రాజదూతవు కాదు అని గౌరవించేది లేదంటే చెప్తాడు. మళ్ళీ కృష్ణుడు రాయబారాన్ని పోయినప్పుడు అందరూ చెప్తారు అక్కడ, అయ్యా ఆయన్ని పరాత్పర పరాత్పర అని పిలుస్తారు. ఎక్కడ అంటే ఉషశ్రీ రామాయణంలో విన్నా నేను మొన్న. నేనేం చెబుతున్నానో ఉమ్, యూట్యూబ్లో నేను ఏదన్నా అటు తట్టితే అదే వస్తుంది నాకు ఈ మధ్య. మీకు ఏదన్నా నేను ఉమ్, చెప్తే అది అన్నద రాయబారం వచ్చింది, మళ్ళీ ఉమ్, అది కృష్ణ రాయబారం వచ్చింది. దాంట్లో పరాత్పరుడని కృష్ణుడిని పదే ఆయన ఉన్నారు. మరి రాముడినే కాదు కృష్ణుడు కూడా ఆయన ఉన్నాడు. ఇప్పుడు అమ్మ ఇప్పుడు చెప్పింది కదా అమ్మగారు, ఏం చెప్పింది ఇప్పుడు ఆ శ్లోకంలో, రింకారాసన గర్భితాం నలసికాం సౌంక్లీంకళాం బిభ్రతీం సవర్ణాం వరదారిణిం వరసుతా దౌతాం. అంటే వర సుధ అమృతం. ఉమ్, అంటే వర అంటే ఏంది, ఎవరు ఆ వ్యక్తి కాడికి పోయి, అమ్మకాడికి పోయి ఏమనుకుంటే అది నెరవేరిపోతుంది. అంటే ఉమ్, అది అమ్మండి. వర ఉమ్, అంటే ఏం కాదంటే అది వరమీగలే శక్తి. ఈ సంస్వరం చేసేవాళ్ళు, సంస్వరం చేసేవాళ్ళు చెప్తే అదే పెరిగిపోతుంది. అంటే పరాత్పరం అని అక్కడ పరాత్పర అని పైన కింద ప్రాణాయం చేస్తేనే రాజరాజేశ్వరి అని. రాజరాజేశ్వరి రాముడు కృష్ణుడు ఈశ్వరుడు అని నేను మీకు చెప్పనే ఉన్నా. అది మీరు ఇంకా చెయ్యంగా మీకే అర్థం అవుతుంది. మీరు అది చేయంగా జ్ఞానం వస్తుంది. ప్రాణాయామం చేస్తే జ్ఞానం వస్తుంది, శరీరం శుద్ధి అయిపోద్ది, క్లీన్ అయిపోద్ది. ఏ పదార్థం తింటే ఎట్లా ఉంది తెలిసిపోతుంది. అది సరే అమ్మా, చాలా సంతోషం. బాగా అద్భుతంగా. ధన్యవాదాలు గురువు గారు. వస్తానమ్మా, మీరు కొంచెం క్లాసులో వస్తున్నాను. అట్లాగే గురువు గారు. మంచి శుభం, అందరికి శుభం వస్తు, మనోభిష్ సిద్ధిరస్తు. రాజరాజేశ్వరి దేవి కాశీశ్వర సంకృపా కటాక్షిద్ధిరస్తు. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. శుభం శుభం.